వెల్కమ్ టు ఎంఎల్టీ తెలుగు ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక కొత్త టాపిక్తో అయితే వచ్చేసానండి. ఆ టాపిక్ ఏంటి అనేది వాటి గురించి రిమైనింగ్ డీటెయిల్స్ అనేది అయితే నేను ఇప్పుడు చెప్తాను కూడాను. సో అంతకంటే ఫస్ట్ మనకి ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చండి. తెలంగాణ స్టేట్కి సంబంధించి ఎక్స్టెన్షన్ ఆఫ్ పోస్ట్ బేసిక్ డిప్లొమా కోర్సెస్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2021 అండ్ 2022. ఇక్కడ మనకి ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే, నార్మల్గా మనకి ఈ యొక్క పోస్ట్ బేసిక్ డిప్లొమా కోర్స్కి ఎక్స్టెన్షన్ అనేది చేశారండి, డేట్ అనేది. సో అది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదో, ఎవరైతే మనం మిస్ అయిపోయామని చెప్పి అనుకుంటున్నారో, సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి దానికి సంబంధించిన రిమైనింగ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా తెలుసుకుందామండి. అలా తెలుసుకునే ముందు ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. అప్పుడు మాత్రమే నా యొక్క నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది అఫీషియల్గా అనౌన్స్ చేసిన నోటిఫికేషన్ అండి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫ్రమ్ ది డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, కోటి, సుల్తాన్ బజార్, హైదరాబాద్, టు ది కమిషనర్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్, హైదరాబాద్. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఆర్సీ నెంబర్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి ఎప్పుడు రిలీజ్ చేశారండి, 4/10/2021. అంటే ఇది దేనికి సంబంధించి అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ పీవీటీసీకి సంబంధించింది. మనకి 4/10/2021 రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి సార్. ఇక్కడ మనకి సబ్జెక్ట్ కనుక చూసినట్టయితే డిఎంఈ పీపీడీసీ ఎక్స్టెన్షన్ ఆఫ్ నోటిఫికేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ 1 year పోస్ట్ బేసిక్ డిప్లొమా కోర్స్ ఇన్ నియోనాటల్ నర్సింగ్. ఓకే, ఇక్కడ మనకి నియోనాటల్ నర్సింగ్ యొక్క 2 కోర్సెస్కి అయితే వాళ్ళు ఇక్కడ మనకి ఎక్స్టెన్షన్ చేయడం అయితే జరిగింది. అదేంటి అంటే, పోస్ట్ బేసిక్ డిప్లొమా కోర్సెస్లో మనకి 2 కోర్సెస్ అండి. అవి ఒకటి నియోనాటల్ నర్సింగ్ అండ్ నర్స్ ప్రాక్టీషనర్ అని చెప్పి మిడ్వైఫరీ సంబంధించిన ఎక్కువ 2 కోర్సెస్ సంబంధించి వాళ్ళు అక్కడైతే మనకి డిప్లొమా కోర్సెస్ సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే అనౌన్స్ చేశారు. అండ్ ఇప్పుడైతే మనకి దీనికి సంబంధించి ఎక్స్టెన్షన్ అనేది చేసే డేట్ అనేది. సో ఇప్పుడు మనం దాని గురించే స్పెషల్గా అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ యొక్క అకాడమిక్ ఇయర్ 2021-2022 ఇక్కడ చూడండి, క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారండి. సో చూడండి, మీకు కూడా క్లియర్గా extended further 15 days 1/10/2021 inviting of application from eligible candidates notification issued. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఒక 15 days అనేది ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగిందని అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ 15 days ఎంతవరకు మనకి టైం ఏంటి అనేది అయితే మనం ఇప్పుడు క్లియర్గా చూద్దామండి. వాళ్ళు ఇక్కడ ఈ జియో నెంబర్స్ ప్రకారం అయితే మనకి ఇది ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి క్లియర్గా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అదంతా కూడా అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది అఫీషియల్గా వచ్చిందండి. సో అందుకని అఫీషియల్గా వచ్చిన వాటికి మాత్రమే నేనైతే వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. సో మీరు అక్కడే గమనించవచ్చు. అండ్ మీకు యొక్క అఫీషియల్ వెబ్సైట్ సంబంధించిన లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ యొక్క లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చిన దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో అది రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు అందులో అయితే క్లియర్గా చూసుకోవచ్చండి. అండ్ మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏంటి అనే దానికి సంబంధించి, అండ్ మనకి ఎటువంటి క్వాలిఫికేషన్ ఉంటే మనం దీనికి అంటే ఈ పీబీడీసీకి సంబంధించి మన అప్లికేషన్ అనేది పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది అనేటువంటి వాటి గురించి కూడా నేను ఇక వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క డిప్లొమా కోర్సెస్ సంబంధించి కానివ్వండి, లేదు అంటే ఇంకా అడ్మిషన్ సంబంధించి కానివ్వండి, వాటన్నిటికి సంబంధించి కూడా నేనైతే వీడియోస్ చేస్తానండి. సో ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నేను క్లియర్గా చెప్తానండి. అండ్ వీటి గురించి సంబంధించి ఎటువంటి అప్డేట్ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఇంకా రిమైనింగ్ ఏమన్నా వచ్చినా కూడా నేనైతే వీడియో చేస్తానండి. సో అందుకు నేను చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చూడండి, ఇన్ కంటిన్యూషన్ టు ది అడ్మిషన్ నోటిఫికేషన్ ఇష్యూడ్ అండర్ రిఫరెన్స్. ఓకే, ఇక్కడ మనకు చూసినట్టయితే మనకి 1/10/2021 యాజ్ పర్ ది షెడ్యూల్ ఎన్క్లోజ్ టు దిస్ లెటర్. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, ది ప్రిన్సిపల్ ఆఫ్ బోత్ ఇన్స్టిట్యూషన్స్, ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ సంబంధించి కూడా చెప్తున్నారు. అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ కూడా అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మనకి ఎలిజిబిలిటీస్ అనేవి ఏమేమి ఉండాలి అనే వాటి గురించి అయితే చెప్తాను. అండ్ అఫీషియల్గా నోటిఫికేషన్ స్పెషల్గా ఇచ్చిన నోటిఫికేషన్ కూడా ఉంది. సో అది కూడా నేను మీకు అయితే క్లియర్గా చూపిస్తానండి. ఇప్పుడు ఒక్కో విషయం మనం చెప్తున్నామంటే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి చూపించి ఇస్తేనే తప్ప ఎవరో నమ్మరండి. సో ఇది అఫీషియల్గా వచ్చింది కాబట్టి నేను చెప్పడం అయితే జరుగుతుంది. సో మీకు
అఫీషియల్‌గా వచ్చిందా రాలేదనేది మీకు అక్కడ పైన ఆర్సీ నెంబర్ అనేది ఉంది చూడండి. ఆ ఆర్సీ నెంబర్ అనేది ఉంది అంటే మనకి అఫీషియల్‌గా వచ్చిన అడ్వర్టైజ్మెంట్ అని చెప్పి అర్థమండి. అండ్ అఫీషియల్‌గా వచ్చిన వాటికి మాత్రం మనకి ఈ విధంగా అయితే మనకి పీడిఎఫ్ ఫైల్ అనేది ఉంటుందండి. సో అది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూడండి, ఇది అఫీషియల్ నోటిఫికేషన్ కూడా వాళ్ళు ఇచ్చారు చూడండి. ఆర్సీ నెంబర్ అని ఇచ్చి డేట్ 4/10/2021 అనౌన్స్ చేయడం అయితే జరిగింది. And application from the eligible female candidates belonging to the Telangana state only are invited for admission into 1-year post-basic diploma course in neonatal nursing, nurse practitioner in midwifery and oncology nursing in private institution mentioned below for the academic year 2021-2022. ఇక్కడ మీరు చూసినట్టయితేనండి, ఈ కోర్స్ ఓన్లీ మళ్ళీ గర్ల్స్‌కి అని చెప్పి అడగాల్సిన అవసరం లేదు. ఓన్లీ గర్ల్స్‌కేనండి. అంటే ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫీమేల్ క్యాండిడేట్స్‌కి. అండ్ నెక్స్ట్ ఇది తెలంగాణ స్టేట్ వాళ్ళకి సంబంధించింది. అండ్ పోస్ట్ బేసిక్ నియోనాటల్ నర్సింగ్‌కి 10 సీట్స్ అండ్ నర్స్ ప్రాక్టీషనర్‌కి 10 సీట్స్ అండ్ పోస్ట్ బేసిక్ డిప్లొమా కోర్స్ ఇన్ ఆంకాలజీకి సంబంధించి 10 సీట్స్ అనేవి వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు. ఓకే. అండ్ నెక్స్ట్ చూడండి, అప్లికేషన్ ఫామ్స్ ఆర్ అవైలబుల్ డిఎంఈ తెలంగాణ స్టేట్ సుల్తాన్ బజార్ కోటి హైదరాబాద్ ఫ్రమ్ 1/10/2021 టు 18/10/2021 ఫ్రమ్ 11 AM 4:30 PM ఎవ్రీ వర్కింగ్ డే. ఇక్కడ మనం చూసినట్టయితే 1/10/2021 దగ్గర నుంచి మనకి 18/10/2021 వరకు ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి మనకి ఇన్వైట్ చేయడం అనేది జరుగుతుంది వాళ్ళు. అండ్ నెక్స్ట్ చూడండి, లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ అప్లికేషన్ చూసినట్టయితే 23/10/2021 received after 4:30 PM is not considered at any DME is not responsible for any postal delay. అంటే మీకు 18తో మనకి కంప్లీట్ అయిపోతుంది కదండి. 23/10/2021 ఈవినింగ్ 4:30 PM లోపు మీరు మీ యొక్క ఏవైతే వాళ్ళు మనకి సర్టిఫికేట్స్ అన్నీ కూడా పంపంటారో పోస్టల్లో, అది మీకు టైం మనకి అంతవరకు అయితే ఇవ్వడం జరిగిందండి. సో మనకి 18తో కంప్లీట్ అవుతుంది. 23తో మనం పోస్టల్కి సంబంధించిన యొక్క మన యొక్క జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా పంపాల్సి అయితే ఉంటుంది. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ విల్ బీ ఫామ్ 8/11/2021. అండ్ నెక్స్ట్ అడ్మిషన్ ఫీ స్ట్రక్చర్ అండ్ కోర్స్ డీటెయిల్స్ కోసం ఎక్కడైతే ఫస్ట్ చూడండి, మనకు ఒక లింక్ అయితే ఇచ్చారు చూడండి. ఆ యొక్క లింక్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఓపెన్ అవుతుంది. రిమైనింగ్ డీటెయిల్స్ కూడా వాళ్ళు స్పెషల్గా అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అని ఇచ్చారు. సో అవి మీరు క్లిక్ చేసినట్టయితే మీకు రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి కూడా తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక మీరు చూసినట్టయితే అప్లికేషన్స్ ఫర్ పోస్ట్ బేసిక్ డిప్లొమా కోర్స్ విల్ బీ కన్సిడర్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ క్వాలిఫైడ్ GNM and BSc nursing studied in INC and state nursing council recognized institution. And next చూడండి, సెకండ్ BA registered nurse and registered midwife. And next చూడండి, మస్ట్ పోసెస్ ఏ మినిమమ్ ఆఫ్ 1 year ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ స్టాఫ్ నర్స్కి 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్తున్నారు. నర్సెస్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ మస్ట్ అబ్టైన్ యాన్ ఈక్వలెన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ INC బిఫోర్ అడ్మిషన్. అదర్ కంట్రీస్ వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి ఫ్రమ్ INC బిఫోర్ అడ్మిషన్ అనేది ఉండాలని చెప్తున్నారు, ఈక్వలెంట్ సర్టిఫికేట్ అనేది. అండ్ నెక్స్ట్ బీ ఫిజికల్లీ ఫిట్ అని చెప్తున్నారు, ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. ది అప్పర్ ఏజ్ లిమిట్ కనుక చూసిన 45 years అనేది ఆల్ కేటగిరీస్కి అప్పర్ ఏజ్ లిమిట్ ఇవ్వడం అయితే జరిగింది. ది సెలక్షన్ ప్రాసెస్ షుడ్ బి యాజ్ పర్ రిజర్వేషన్ ఫర్ గవర్నమెంట్ కోటా సీట్స్ 40% సీట్స్ ఫర్ ఈచ్ కోర్స్ సంబంధించి 40% అనేది గవర్నమెంట్ కోటా సీట్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ దిస్ నోటిఫికేషన్ ఇష్యూడ్ ఫిల్అప్ ది 40% సీట్స్ ఫర్ గవర్నమెంట్ కోటా. అండ్ నెక్స్ట్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ టు అప్లై మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి అప్లై చేయాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారండి, ఎలిజిబిలిటీస్ అనేవి ఉంటే. సో ఇదేంటి మనకి PBDCకి సంబంధించి అంటే పోస్ట్ బేసిక్ డిప్లొమా కోర్స్ సంబంధించి ఎక్స్టెన్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ నెక్స్ట్ డిఎంఎల్టీకి సంబంధించి నెక్స్ట్ జిఎన్ఎంకి సంబంధించి అయితే ఇంకా మనకి ఇక అఫీషియల్ నోటిఫికేషన్లు అయితే మనకి ఏం మెన్షన్ చేయలేదండి. సో ఇంకా మనకి రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అయితే మాత్రం నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తానండి దానికి సంబంధించి కూడా. సో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినడానికి ట్రై చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. అండ్ నా యొక్క ఛానల్కి సంబంధించి ఈ యొక్క ఛానల్లో మీకు జాబ్ నోటిఫికేషన్స్ అనేవి కూడా గవర్నమెంట్గా అఫీషియల్గా అనౌన్స్ చేస్తుంది. మీకు జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఈ యొక్క ఛానల్లో పెట్టడం జరుగుతుంది. సో అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి. అండ్ వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు తెలియాలంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తెలియాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.